నమస్తే అండి. ఇప్పటికే 2 రకాల వడియాల వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది కదా. ఆ వీడియోస్ కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో కూడా చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. బేసిక్ గా నేనైతే సమ్మర్ లో చాలా రకాల వడియాలు అయితే పెడదాం అనుకున్నానండి. ప్రతిదీ మనం అనుకున్నట్టే జరగదు కదా. మనం ఒకటి అనుకుంటాం, అక్కడ దేవుడు ఒకటే రాసి ఉంటాడు. ఇది నాకు ప్రూవ్ అయ్యిందండి. ఈ వీడియో కూడా ఎప్పుడో పెట్టాల్సింది లేట్ అయ్యి ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది. సో రవ్వ వడియాలు అయితే చూపించాను, కొత్తిమీర వడియాలను చూపించాను. ఇది మాత్రం బియ్య పిండి వడియాలు, అలాగే పచ్చిమిర్చి కాకుండా కారం యూజ్ చేసిన వడియాలండి. సో దీనిని కూడా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా మందపాటి కడాయిని తీసుకొని దానిలో ఒక 9 లేదా 10 వరకు మీరు ఏది తీసుకుంటే దాని క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. లైక్ గ్లాస్ కానీ దేవుడి తపాల కానీ మీరు తీసుకునే మెజర్మెంట్స్ మీ ఇష్టం కదా. సో దానితో అయితే 1 గ్లాసు బియ్యాన్ని అయితే తీసుకోవాలండి. ఆ బియ్యాన్ని నైట్ మొత్తం చక్కగా నానితే నెక్స్ట్ డే ఈ విధంగా పిండి చేసుకొని వడియాలు చేసుకోవడానికి రెడీ అవుతుందండి. ఈ విధంగా గ్రైండర్ వేసేటప్పుడు కొంచెం వాటర్ పడతాయి. అలాగే పిండి మరి గడ్డలా ఉండల్లాగా అవ్వకుండా ఉండటం కోసం, కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ రావటం కోసం 1 or 2 గ్లాసెస్ వరకు కూడా వాటర్ ని యూజ్ చేస్తుంటాము. ఇలా మొత్తం చూసుకుంటే మనము ఎసురు పెట్టుకోవటం కోసం 1 గ్లాస్ రైస్ కి 9 గ్లాసులు అయితే వాటర్ ని మరిగించుకుంటామండి. మిగతా ప్రాసెస్ లో కూడా 3-4 గ్లాసెస్ వరకు కూడా యూజ్ చేస్తుంటామండి. వాటర్ ని ఎక్కువ యూజ్ చేసినా ఏమీ కాదండి, కాస్త ఎక్కువ మరిగించుకుంటాము. చక్కగా పచ్చివాసన మొత్తం పూర్తిగా పోతుంది. సో దానికంటే తక్కువ అయితేనే కష్టం కదా. కొంచెం ఎక్కువ యూజ్ చేసినట్లయితే మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా పచ్చివాసన లేకుండా ఉడికించుకోవచ్చండి. నైట్ మొత్తం నానిన బియ్యాన్ని ఈ విధంగా గ్రైండర్ లో స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి, పలుకులు లేకుండా. కాస్త నీళ్ళు యాడ్ చేసి లూజ్ కన్సిస్టెన్సీలో రెడీ పెట్టుకొని ఒక 2-3 గుప్పెళ్ళు సగ్గు బియ్యాన్ని కూడా చక్కగా 10 నిమిషాల పాటు నానపెట్టేసి ఈ లోపు మనం వాటర్ ని అయితే స్టవ్ మీద మరిగించుకుంటున్నాం కదా. అవి చక్కగా మరిగిన తర్వాత 10 మినిట్స్ పాటు నానిన సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకొని సగ్గు బియ్యం ఒక 60 to 70% ఉడికేంత వరకు ఈ వేడి నీళ్ళలో ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్పైసీకి తగ్గట్లుగా కారం 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువైతే పిల్లలు తినలేరు కదా. సో దీనిలోనే జీలకర్రని 2-3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ బాగా మరుగుతున్న వాటర్లో అయితే యాడ్ చేసాం కాబట్టి కారం పచ్చివాసన పోవడానికి పెద్దగా టైం ఏం తీసుకోదు కదా. సో నెక్స్ట్ లూజ్ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకున్న బియ్యం పిండిని అయితే ఈ విధంగా కలుపుకుంటే యాడ్ చేయండి. ఒక పక్క తిప్పుతూనే ఉండాలి, ఒక పక్క లోపల గడ్డ కట్టకుండా పిండి అనేది కలుపుతూనే మనం ఈ వేడి నీళ్ళల్లో యాడ్ చేస్తూ ఉండాలండి. అప్పుడు పిండి అనేది గడ్డలు కట్టకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఈ విధంగా పిండి మొత్తం యాడ్ చేసిన తర్వాత మీకు అవసరం అనిపిస్తే ఇంకో గ్లాస్ వాటర్ నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్ లోనే ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ముందు యాడ్ చేసినట్లయితే కాస్త ఎక్కువ అవ్వచ్చు, తక్కువ కావచ్చు. కాబట్టి ఈ స్టేజ్ లో సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను. సో మొత్తం కలిసేలా కలుపుకొని పచ్చివాసన ఏది లేకుండా పర్ఫెక్ట్ గా రెడీ అయిన తర్వాత కన్సిస్టెన్సీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరీ పూర్తిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారిన తర్వాత చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకొని టేబుల్ స్పూన్ తో వీడియోలో చూపిస్తున్న విధంగా చిట్టి వడియాలను అయితే ప్లేస్ చేసేసుకోండి. ఇలా పెట్టుకున్న వడియాలు అయితే ఈవినింగ్ కల్లా ఎండిపోతాయండి. ఈ వీడియో పెట్టడం బాగా లేట్ చేసేసాను కదా. సో ఎండ అయితే కన్ఫామ్ గా వస్తూనే ఉంటుంది. సో మంచి ఎండ ఉన్నప్పుడు మార్నింగే ఈ వడియాలు పెట్టుకున్నట్లయితే ఈవినింగ్ కల్లా వడియాలు ఎండిపోతాయండి. ఒకవేళ మీకు ఎండ లేదంటే నెక్స్ట్ డే ఒక్కరోజు ఎండ పెడితే సరిపోతుందండి, చక్కగా రెడీ అయిపోతుంది. చూసారు కదా పిల్లలు ఇష్టంగా తినగలిగే వడియాలు ఎంత బాగా రెడీ అయ్యాయో కదా. సో పర్ఫెక్ట్ గా అయితే వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.